నమస్తే సార్. నమస్తే బాబు. సార్, కొడాలి నాని గారు కానివ్వండి, రోజా గారు, అంబటి రాంబాబు గారు ఇలా చాలా మందున్నారు వైసీపీలో. సో, వాళ్ళందరికీ జగన్ గారు ఎందుకు టికెట్ ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళు నోటి దోలంటారు. నిజం చెప్పాలంటే. అవును. దురుసుగా మాట్లాడారు. అవును. ఎదుట వ్యక్తికి కనీసం మర్యాద కూడా ఇవ్వాల. అవును. కేసినోళ్ళు గాని, ఇంకొకటి గాని చాలా అయినాయి ఇలాగా. అంత జరిగినా కూడా జగన్ గారు ఎందుకు వీళ్ళకి టికెట్ ఇచ్చారు? ఎక్కడ బయట రాష్ట్రంలో వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా అండ్ నియోజకవర్గంలో పాజిటివ్ గా ఉందంటారా? గుడివాన కానివ్వండి, నగరి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మొత్తం పాజిటివ్ గా ఉన్నారా ఓటర్స్ అందరూ వాళ్ళ పట్ల? రాష్ట్రం మొత్తం నెగిటివ్ గా ఉన్నా గానీ రాష్ట్రంలో మీరు చెప్పిన వ్యక్తుల తాలూకు అంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళే తిరస్కరించారు. నగిరి నుంచి కొంతమంది వైసీపీ పెద్ద మనుషులు వచ్చి ఈసారి మీరు రోజాకి కానీ టికెట్ ఇస్తే మేము గెలిపించాం అని మొరపెట్టుకున్నారు. అర్థమైందా? మిగతా అంబటి రాంబాబు మీద వీళ్ళందరి మీద కూడా చాలా వ్యతిరేక భావాలు వచ్చాయి. ఇంకా నీ అమ్మమ్మగుడు నా అమ్మమ్మగుడు అనేటువంటి కొడలు నాని మీద కూడా ఊరందరూ ఆడవాళ్ళు కూడా క్యాన్ ఇచ్చి ఉమ్మేస్తున్నారు. పేరుని నాని ఆయన తప్పుకున్నాడు, కొడుకుని పెట్టాడు. ఇలాంటి పరిణామాల్లో మరి ఈరోజు ఎందుకు విడుదల రజని చాలా అసహ్యకరమైన మాటలు బయట ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే యథా రాజా తథా ప్రజ. మీ రాజు ఎలా మాట్లాడతాడు? ఏమిటి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళకు వెళ్ళి పిల్లల గురించి మాట్లాడతాడండి ఈ పెద్ద మనిషి? అది 3 పిల్లలుంటే నీకెందుకు, 2 పిల్లలుంటే నీకెందుకు? నెల్సన్ మండేలాకి 3 పిల్లలు ఉన్నారు. నల్ల సూర్యుడు అన్నారు ఆయన్ని. అలాగా ఎంతమంది ఇప్పుడు రాజులు పరిపాలన తీసుకున్నా, ఎవరి దివాన్లు పెద్ద పెద్ద బాదషాలని తీసుకున్నా ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైన విలువలు చాటుకోవడం కోసం పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడైనా అంతే కదా, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే తప్పు. కానీ ఆయన చెప్తున్నాడు నా కర్మ అలా కాలిపోయింది, ఆ పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చిందని ఒప్పుకుంటున్నాడు ఆయన. నా కర్మ కాలిపోయిందని చెప్పిన నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఆ పిల్లల గోరైనా ఇదంతా ఎలా ఉంటుందంటే ఇంకో మార్గం లేక రాజకీయంగా ఎదిరించు, రాజకీయంగా పోట్లాడు, దాడి చేయు రాజకీయంగా. అంతేగాని పిల్లల గోల ఏంటండి? ఈయన చూసే పిల్లల గోల కనుక ఈయన ప్రధాన శిష్యుడు కొడాలి నాని దగ్గరికి వస్తాం. ఆయన మొట్టమొదటిసారిగా నీ అమ్మ మొగుడు అనే మాట నేను అసెంబ్లీలో అంటుండగా విన్నాను. ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండేవాడు. ఉంటే బాబు మీరు ఎలక్షన్ ముందు సన్నబియ్యం ఇస్తా అన్నారు కదా, మరి సన్నబియ్యం లేదు కదా, అసలు అది రేషనే లేకుండా పోయిందని అడిగితే ఎవడు చెప్పాడయ్యా నీకు సన్నబియ్యం ఇస్తామని? నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడిగాడు. వెంటనే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి నీతిపరుడైతే వెంటనే అసెంబ్లీలోంచి సస్పెండ్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు గాను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నానంటే మళ్ళీ ఇంతవరకు అమ్మ మొగుడిని కొనసాగించేవాడు ఆయన. ఆయన్నే ఆలోచించుకోమని చెప్తున్నాను. 4 గోడల మధ్య కూడా కొడాలి నాని గారిని తిట్టొచ్చు కదా, ఇలా అనకూడదని. అదే 4 గోడల మధ్య కూడా ఆయన లేచి చెప్తే చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు ఉపయోగించినప్పుడు కూడా మా స్పీకర్ స్వీకరించకూడదు అని ఒక మాట చెప్తే ఎంత హుందాగా ఉండేదండి. ఆయన హుందాగా ఉన్న చోట్లల్లా పూర్తిగా దిగజారిపోయి వాళ్ళేమో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, భువనేశ్వరిని ఇత్యాది వర్గాన్ని లోకేష్ని తిరుగుతుంటే నువ్వు ఎంత ఎంజాయ్ చేసావు? వాళ్ళ ప్రాణం ఎంత ఉసిరమంటుంది. ఇదా ఎంజాయ్ చేసేది? ఇంకేదైనా మంచి మాట మాట్లాడుకోండి. మంచి మాట అదేదో కాదన్నారు, లేదు మేము చేసి చూపించాం, ఇది చేసాం అని అందరినీ బెంచీలకి చప్పట్లు కొట్టమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమం కదా. పోలవరం పూర్తి చేశారా? కనీసం పోలవరం జోలికి వెళ్ళారా? అదేదో మేము చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం. అలా రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రోడ్లు రిపేర్ చేయించారా? ఇన్ని 1000 కోట్లు పెట్టి రోడ్లు రిపేర్ చేయించాం అని చెప్పనండి. రోజా గారు అన్నారు కదా సార్, చంద్రబాబు గారి హయాంలో కంటే జగన్ గారే రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని రోజా గారే అన్నారు. నువ్వు ఎంతనే ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టింది కనిపించాలి కదా.
ఒక సినిమా ఉందండి, 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారండి, మీరు వెళ్తారండి, మీరు బేరీ చేసేస్తారు కదా, అబ్బాడు మొహం ఏం పెట్టాడండి బాబు, 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అంటాం కదా. దీనికి ఎవడో లెక్క ఆ చిట్ట ఆవర్జాలు తిరగేయవలసిన అవసరం లేదు. ఆయన ఈనాటికి కూడా రోడ్లు అలాగే ఉన్నాయి. ఆయన వెళ్ళినట్టయితే మొత్తం చెట్లన్నీ నరికించేసి పరదాలన్నీ చుట్టుముట్టేసి ఆ దారి పొడుగుతా షాపులన్నీ మూసేసి ఇంత దారుణంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత అమానుషంగా వెళ్తాడన్నమాట జగన్మోహన్ రెడ్డి. అలా కొడాలి నానికి ఇవ్వకపోతే ఏదో అనిపిస్తుంది మాట, ఆయన మాటలు ఈయన మీద కూడా ప్రయోగిస్తాడేమో అనుకుంటాడు కదా. బయట వాళ్ళు అన్నోడు ఈయన అంటాడు కదా, ఈడు బొంద ఈడంటని. కొడాలి నానికి ఇచ్చాడు. రోజా గురించి అందరూ చెప్పారు, ఆ రోజాని పట్టించుకోవడం మానేసి నా చెల్లెమ్మని తల మీద నిమ్మినాడు. ఇంకొక చెల్లెమ్మ విడుదల రజని, ఆవిడ కూడా నా చెల్లెమ్మ అన్నాడు, తల మీద నిమ్మిరాడు. చెల్లెమ్మనగాని సరిపోద్దా, తమ్ముడే పేకాట అని అంటుంటారు అన్నమాట. రాజకీయాల్లో ఎవడు బాగా పరిపాలిస్తాడు, ఎవడు బాగా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు వాడు తమ్ముడను. అంటే నువ్వు తమ్ముడంటే మొత్తం సమాజం అంతా ఆయన తమ్ముడు అంటుంది, ఎందుకంటే సేవ చేస్తున్నాడు తొందర లేచి అంతే. అది కాకుండా మొత్తం తిని పడుకొని ఆస్తులు పెంచుకొని ఇంకా చండాలంగా ఏదో టెన్నిస్ ఆడుకొని ఇంకేదో ఆడుకొని ఇవన్నీ చూస్తారండి జనం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రోజా చేయి పట్టుకొని క్రికెట్ బ్యాట్ నేర్పించడం అన్నది అది అవసరమా ఇప్పుడు సమాజానికి? నువ్వు క్రికెట్ బ్యాట్ ఆడిస్తే ఎవడికి కావాలా, ఆడించపోతే ఎవడికి కావాలా? ఆవిడకి ఇచ్చినటువంటి శాఖలు టూరిజము, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్, ఇవన్నీ ఆ శాఖలు కనీసం ఆవిడ తెలుసా లేదా కనుక్కో. అదే లేకుండా చెయ్యి పెట్టను. నా చెల్లెమ్మ రోజా, నా చెల్లెమ్మ విడుదల రజని, అందరూ చెల్లెమ్మలే నీకు, కరెక్టు. వాళ్ళు రోజా వీళ్ళందరూ జగనాన్ని అంటారన్నమాట. మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి, మనం చెప్పలేము. అందువల్ల అందరూ జనం తిరస్కరించిన వాళ్ళని నువ్వు పెట్టుకోవడం అన్నది, మరి మిగతా వాళ్ళందరికీ టికెట్లు లేకుండా చేసావు కదా, ఏ ప్రాతిపదికని టికెట్లు లేకుండా చేసావు చెప్పాలి కదా వాళ్ళకి. వాళ్ళకి కడుపు పండదా? 70 మంది బయటకు వచ్చేసారు, మరి వాళ్ళు మీకు ఎవరు సవరు? ఎప్పుడైతే మీకు నాకు చెడిపోయిందో బయటికి వెళ్ళేమంటాను నేను, నా సభ్యత సంస్కృతి ఉంటే. వద్దండి, వాళ్ళ గురించి అడగొద్దంటాను, లేకపోతే రెచ్చిపోతాను నేను. వాడు అలాంటి వాడు మొత్తం నీ సీక్రెట్లన్నీ బయట పెడతాను. రాజకీయాలకి ఏం కావాలండి, నేను బాగున్నాను అందరూ బాగుంటారు, నేను పాడైపోయాను అందరూ పాడైపోయారు అంటారన్నమాట. అందువలన ఈ విధంగా జగన్ చేసినటువంటి మరొక పొరపాటు ఏంటంటే, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి ఈ రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత ఏమో కొడాలి నాని, ఇక్కడ ఇంకెవరున్నారండి, రజనీ గారు, విడుదల రజనీ గారు, అది విడుదల రజనీ గారు, తర్వాత ఏమో అనిల్ కుమార్ యాదవ్కి ఏదో పల్నాడులో టికెట్ ఇచ్చినట్టు ఉంది. వీళ్ళందరూ జనం చేత తిరస్కరించబడినటువంటి వాళ్ళే. అనిల్ కుమార్ యాదవ్కి ఆ ఊర్లోనే ఎవరు చూడరు కదా, ఈయనకి ఎవరు చూస్తారండి మా పల్నాడులోనూ. గనక ఇట్లాంటి కొంచెం ఆలోచన లేని పనులు చేసి నలుగురిలో కూడా తేలికైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.